భారత్ బంజారా న్యూస్ కి స్వాగతం. రేళ్లగడ్డ తండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వినూత్నంగా బడిబాట కార్యక్రమం. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని రేళ్లగడ్డ తండాలో సోమవారం డ్వాక్రా మహిళలతో కలిసి ఉపాధ్యాయులు వినూత్నంగా మహిళలతో ఇంటింటికి తిరిగి చదువు ఇంటికి వెలుగు అనే అభిప్రాయంతో ప్రధాన ఉపాధ్యాయులు పరమేశ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘుపతి, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనకు ఇంట్రడ్యూస్ చేయలేరు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు చేయడం జరిగింది కాబట్టి తల్లులు మీరే, డ్వాక్రా మహిళలు మీరే కాబట్టి దీన్ని మంచిగా తీసుకొని పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఎవ్వరు కూడా ఇప్పుడు మన తండాల ఈ పిల్లవాడు బడికి పోతలేడు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకు విధిగా హాజరయ్యేటట్లు చూసి వారం వారం మీ డ్వాక్రా సంఘాల లీడర్లు కానీ ఉన్న గ్రూప్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు చర్చించుకొని మరి పాఠశాలకు వచ్చే విధంగా వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పే విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ మరి ఇంకా మనము పాఠశాలను అభివృద్ధి చేసుకునే విషయంలో కూడా మరి చైర్మన్ గారు ఉన్నారు మనకు. ఖచ్చితంగా మనం అందరం కూడా వారికి సహకరించి వాళ్ళు కూడా మనకు సహకరిస్తూ మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ 2024-25ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి అందరూ కూడా మరి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఇంత సహకరించి ఇంత టైం ఇచ్చి ప్రతిసారి కూడా మీరు కంపల్సరీ పిలిచిన వెంబడే వచ్చి ఇంటిమేషన్ కరెక్ట్ పోవాలి. ఈసారి ఇంకా ఇంటిమేషన్ పోలేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో డ్వాక్రా మహిళలు అంటే 5 గ్రూపులు ఉన్నాయి, అంటే 50 మంది మినిమం ఉండాలి మనకి ఇక్కడ. మన తండ్రి కోసం, మన పిల్లల కోసం మనం రాకపోతే ఎట్లుంటుంది కాబట్టి కంపల్సరీ ఆ మహిళలు కూడా ఖచ్చితంగా మళ్ళీ అటెండ్ కాని కూడా నెక్స్ట్ టైం ఇంకెక్కువ వచ్చేటట్లు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ప్రతి పేరెంట్స్ మీటింగ్ పెడితే కూడా ప్రతి నెల నా 3వ శనివారం ఉంటుంది కాబట్టి అది కూడా మనకు మీటింగ్లో కూడా మీరు అటెండ్ అయ్యి పిల్లలకు తల్లిదండ్రులకు కూడా మీరు చెప్తారని చెప్పి ఆశిస్తూ మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా అంటే మనం ఏది ఉన్నా కూడా చదువు అనేది ముఖ్యంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇత్తనాలు పెడుతుంటారు, ఆ ఇత్తనాలు పెడుతుంటే పిల్లల్ని ఈ నెల మొత్తం అట్లనే పంపించుకుంటారు. ఇత్తనాలు వేయడానికి ఎంత కావాలి మంచివాళ్ళు. ఇవన్నీ కాకుండా పిల్లలు బడికి పెద్దలు పని కానీ నినాదంతో తీసుకొని మనం ఖచ్చితంగా మరి ఈ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.